దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యథార్థవంతుని మార్గములో ఎన్నో దీవెనలు. నోవాహు యథార్థంగా ఉన్నాడు కాబట్టి తాను తన కుటుంబము రక్షించబడ్డది, విడిపించబడ్డది, తప్పించబడ్డది, దేవుని ఎదురు నుండి వచ్చి దీవెన పొందుకున్నది. అబ్రహాము కూడా యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుని ఎదురు నుండి ఆశీర్వాదమును, దీవెనను పొందుకున్నాడు. యోబు కూడా దేవుని యందు యథార్థంగా ఉన్నాడు కాబట్టి కోల్పోయిన వాటన్నిటికంటే మరి రెట్టింపుగా ఆయన పొందుకొని ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, అలాంటి దీవెన నీ కుటుంబంలో ఉండాలి అంటే, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు కలిగి ఉండాలి అంటే నువ్వు దేవుని వైపు తిరుగు. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో దేవుని బిడ్డలారా, ఇలాంటి దీవెనలన్నీ కూడా నీ పైన దేవుడు కుమ్మరిస్తూ ఉంటాడు. ఆయన నడిపేటటువంటి త్రోవలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో నీవు అనేకులకి దీవెనకరంగా ఉంటావు. ఎన్నో దీవెనలు కూడా నీకు కలుగుతూ ఉంటాయి. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. మీకు ఎవరైతే కీడు చేస్తున్నారో వారికి ప్రతి కీడు చేయకుండా, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారో వారికి ప్రతి దూషణ చేయకుండా వారిని మీరు దీవించండి. ఎందుకు మీరు దీవించండి అంటున్నాడంటే, మీ యథార్థ ప్రవర్తనే మీ పైకి దీవెనలు కుమ్మరిస్తున్నాయి. మీ యథార్థమైనటువంటి జీవితమే, మీ యథార్థమైన ఆలోచనలు, మాటలు దేవుని యొద్ద నుండి మీరు దీవెనలు పొందుకునేట్టుగా చేస్తున్నాయి. కాబట్టి మీరు ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడినారు కనుక ఎలాంటి కీడును, ఎలాంటి మాటలు మీరు ఉండకుండా, దిగజారకుండా దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్టుగా మీరు జీవించినప్పుడు, దీవించినప్పుడు మీకు కూడా ఎన్నో దీవెనలు కలుగుతూ ఉంటాయి. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 34వ కీర్తన 15వ వచనంలో, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నాయి. మీరు ప్రతీకారం తీర్చుకోకండి, మీ శత్రువులపైన మీరు కోపం పెట్టుకోకండి, పగ తీర్చుకోకండి. దేవుని సన్నిధానంలో మీరు మొరపెట్టినప్పుడు దేవుడు మీ మొరని ఆలకిస్తాడు. దేవుడు బిడ్డారా, ఆయన చెవులు వారి మొరలకి యొగ్గి ఉన్నాయట. ఆయనే మీకు సమాధానం ఇస్తాడు. కీర్తన ఉంది కదా, 18వ కీర్తన 32వ వచనంలో, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. బలహీనమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా? మాటల చేత, క్రియల చేత బలహీనపరచబడ్డావా? దేవుని వైపు తిరుగు, ఆయనకు మొరపెట్టు, ఆయన నీకు బలము ధరింపజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యథార్థ మార్గమును ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అంతేకాదు, వాక్యం సెలవిస్తూ ఉంది 18వ కీర్తన 33వ వచనంలో, ఆయన నా కాళ్ళను జింక కాలవల చేర్చున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించు, దేవుని ఆధారము చేసుకో. ఎత్తైనటువంటి స్థలముల పైన నిన్ను ఉంచుతున్నాడు. నీ శత్రువుల ఎదుటనే ఆయన నిన్ను జయింపజేసి ఎత్తుగా మిమ్మల్ని ఉంచుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే నిన్ను అవమానపరుస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను అవమానకరమైనటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే నిన్ను కించపరుస్తూ ఉన్నారో, ఎవరైతే నువ్వు మాకు అక్కర్లేదు అని మిమ్మల్ని దూరపెడుతూ ఉన్నారో, నీ బాధలన్నింటినీ కూడా దేవునికి అప్పగించు. నీ మొరని నీ దేవునికి చెల్లించు. దేవుడు నీ మొరను వింటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నీకు బలము ధరింపజేస్తున్నాడు, ఎత్తైనటువంటి స్థలము పైన నిన్ను ఆయన నిలబెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 33వ కీర్తన 20వ వచనములో, మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. తల్లిదండ్రులు నిన్ను విడిచినను మరచినను నీ దేవుడు నిన్ను విడవడు, మరవడు. అందుకని నువ్వు యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచు. నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని కలగజేస్తాడు. ఇప్పుడు నువ్వు సమాధానము లేకుండా ఉన్నావేమో, దుఃఖముగా ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, కానీ నీవు దేవుని నమ్ము. నీ దేవుడు నీ హృదయాన్ని సంతోషంగా చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతాడంటూ ఉన్నాడు. అందుకనే ఆయన ఈ దినమున మీతో మాట్లాడుతున్నటువంటి మాట 21వ కీర్తన 6వ వచనములో, నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండినట్లు నీవతన్ని నియమించి ఉన్నావు. నువ్వు యథార్థ ప్రవర్తన, నువ్వు దేవునికి లోబడిన విధానము, దేవుని ఆశ్రయించిన విధానము, దేవుని పైన ఆధారపడిన విధానము, దేవుని నమ్మిన విధానమును బట్టి ఆయన నిత్యము ఆశీర్వాదకరముగా